వెల్కమ్ టు క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్ ఛానల్. ఈరోజు మనం జియో స్పేర్ వాళ్ళు లాంచ్ చేసిన యాప్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జియో యాప్ స్పేర్లో మనకి జియో వాళ్ళు వాళ్ళ యాప్ డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ బ్రౌజర్లో మనం సెర్చ్ చేస్తే వాళ్ళు మనకి జియో టోకెన్స్ కాయిన్స్ అనేవి మనకి ఇస్తున్నారు. ఈ జియో టోకెన్స్ మనం ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఈ జియో స్పేర్ని మనం ఎలాగ రిజిస్టర్ చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ మనం ఈ ఛానల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొదటగా చూడండి, ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, ఈ గూగుల్లోకి వెళ్ళి ఈ సెర్చ్ బాక్స్లోని జియో స్పేర్ చూడండి, జియో స్పేర్ బ్రౌజర్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి, మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిన జియో స్పేర్ బ్రౌజర్ ఈ విధంగా కనిపిస్తుంది. దీన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుందన్నమాట. ఇలా వచ్చిన దానిలో మనం చూడండి, ప్రొఫైల్ అనే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ రెడీ టు అన్లాక్ రివార్డ్స్ చూడండి, దీని మీద మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి చూడండి, దీన్ని మనం ఆన్లో ఉంచుకోవాలి. ఆన్లో ఉంచుకుంటే మన యాప్లో మనం ఈ జియో స్పేర్లో బ్రౌజ్ చేసినవన్నిటిని కూడా మనం ఎలిజిబుల్ అనమాట. ఇక్కడ చూడండి, సైన్ ఇన్ టు ఎర్న్ దగ్గరికి వచ్చి ఇక్కడ మనం ఫోన్ నెంబర్ ఇవ్వాలి. మీ మొబైల్ నెంబర్, నెట్వర్క్ ఏదైనా పర్లేదు, జియో అయినా పర్లేదు, ఎయిర్టెల్ అయినా పర్లేదు, వడాఫోన్ అయినా, ఏ నెట్వర్క్ అయినా మీది పర్లేదు. జియో ఒక్కటే ఉంటేనే వాళ్ళు జియో టోకెన్స్ ఇస్తారు అనేం కాదు. ఏ నెట్వర్క్ ఉన్నా సరే మనం ఎలిజిబుల్ అన్నమాట. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఫోన్ నెంబర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ అని కొడితే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్తో ఈ జియో స్పేర్లో రిజిస్టర్ అయినట్టు మాట. ఈ జియో స్పేర్లో మనం రిజిస్టర్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మనకి హీర్ దేర్ ఆర్ అని ఉంది కదా, ఇక్కడ మీ ఫోన్ నెంబర్ సైన్ ఇన్ ఫర్ ఎన్హాన్స్డ్ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ అనే ప్లేస్లో మీ ఫోన్ నెంబర్ వస్తుంది. సైన్ ఇన్ అని కొట్టారు కాబట్టి ఇక్కడ సింక్రనైజ్ ఈజ్ ఆన్ అని వస్తుంది అన్నమాట. అది వచ్చిన తర్వాత మీరు చేసుకోవాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే చూడండి, ఈ ప్రొఫైల్ సెక్షన్లో నెక్స్ట్ స్టెప్ చేద్దాం. ఇక్కడ చూడండి, కస్టమైజ్ ఈ కస్టమైజ్లో మనకి ఏంటంటే ఉన్నాయి, యాప్ లాంగ్వేజ్, హోమ్ పేజ్ మోడ్, థీమ్ 3 ఉన్నాయి. ఈ కస్టమైజ్లో మనం ఇప్పుడు చూడండి, యాప్ లాంగ్వేజ్ ఓపెన్ చేస్తే మీకు ఏ లాంగ్వేజెస్లో అయితే బ్రౌజ్ చేసేటప్పుడు కనిపించాలి ఆ లాంగ్వేజెస్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం అందరం కూడా ఇంగ్లీష్లోనే సెర్చ్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్ అని పెట్టి డన్ అని కొడితే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ అని వస్తుంది. నెక్స్ట్ హోమ్ పేజ్ మోడ్స్లో చూడండి, డిఫాల్ట్ మోడ్ అది మనకి ఇది కావాలంటే ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఇంటర్ఫేస్ ఈ విధంగా కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ ఇంటర్ఫేస్ వస్తుందన్నమాట. అలాగా మనకు కావలసిన ఇంటర్ఫేస్ అనేది మన ఇక్కడ డిఫాల్ట్ మోడ్ ఏదైతే ఉంది దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. డిఫాల్ట్ మోడే మనకు వస్తుందన్నమాట. నెక్స్ట్ థీమ్స్లో మనకి 3 ఉన్నాయి. డిఫాల్ట్ మ్యాచ్ ఫోన్ థీమ్కి మ్యాచ్ చేస్తుంది. నెక్స్ట్ లైట్ మోడ్, డార్క్ మోడ్, అప్లై థీమ్ టు వెబ్ పేజెస్ యాజ్ వెల్. వీటిల్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను డిఫాల్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను.
డన్ అని కొడితే చూడండి థీమ్ డిఫాల్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ మనం చూడండి పర్సనలైజేషన్. ఈ పర్సనలైజేషన్లో 2 ఉన్నాయి, రీడ్, వాచ్. చూడండి రీడ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రీడ్లో మనం లాంగ్వేజెస్ అనేవి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి రీడ్ ఓపెన్ చేసిన తర్వాత నేను సెలెక్ట్ చేసుకున్నవి చూడండి, మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఈ 3 కూడా సెలెక్ట్ చేసుకొని డన్ అని కొడితే చూడండి ఇక్కడ 3 లాంగ్వేజెస్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ 3 లాంగ్వేజెస్ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ మళ్ళీ దానిలోనికి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ ఫేవరెట్ టాపిక్స్ ఏంటంటే కావాలి మనకి, ఆస్ట్రాలజీ, మీకు ఏవి ఇంట్రెస్ట్ ఉంటే అవి, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్ అనుకోండి. ఈ 3 సెలెక్ట్ చేసి డన్ అని కొడితే చూడండి 3 టాపిక్స్ సెలెక్టెడ్ టాపిక్స్ ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ వన్ పర్సనలైజ్ రీడ్ కంటెంట్. ఈ పర్సనలైజ్ రీడ్ కంటెంట్ అనేది ఆన్లో ఉంచుకోవాలన్నమాట. ఈ విధంగా నేను చెప్పినట్టుగా మీరు సెట్టింగ్స్ చేసుకొని ఈ జియోస్ఫియర్లో మీరు బ్రౌజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టోకెన్స్ ఎక్స్ట్రా ఎక్కువగా ఎర్న్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. చూడండి నెక్స్ట్ వాచ్ సెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రైవసీ సెక్షన్లో మనకి ఏటేటి ఉన్నాయి, సింక్రనైజ్, సైట్ సెట్టింగ్స్, అడ్రస్, రిమూవ్ ఏఎంపీ, క్లియర్ బ్రౌజ్ డేటా, విపిఎన్ 3 ఉన్నాయి. మొత్తం ఇన్ని 6 ఉన్నాయన్నమాట. ఈ 6లో మనం ఫస్ట్ సింక్రనైజ్ అని సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి ఈ సింక్రనైజ్ని క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ మొబైల్ నెంబర్ అది ఇచ్చి ఓటీపీతో రిజిస్టర్ అయ్యారు కాబట్టి ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు ఆల్రెడీ నిక్ నేము, మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు కాబట్టి స్టార్టింగ్లోనే ఇక్కడ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ షో చేస్తాయి అన్నమాట. అప్పుడు మీరు రిజిస్టర్ అయిపోయారు కాబట్టి ఈ 3 కూడా చూడండి, ఈ 3 కూడా ఆన్లో పెట్టుకోవాలి. అక్కడ మీరు ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఓటీపీతో రిజిస్టర్ అయితే ఈ 3 ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకున్న తర్వాత ఈ విధంగా కాదు, కలర్ మారుతుందన్నమాట. అప్పుడు ఆన్లో ఉన్నట్టు. నెక్స్ట్ మనం సైట్ సెట్టింగ్స్. చూడండి సైట్ సెట్టింగ్స్లో మనకి ఏంటంటే ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్. సైట్ సెట్టింగ్స్లో కుకీస్ అలౌడ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది లొకేషన్ని ఆన్లో పెట్టుకోవాలి, ఆస్క్ ఫస్ట్ అని వస్తుంది. నెక్స్ట్ కెమెరాని మనం ఆస్క్ ఫస్ట్, చూడండి ఆస్క్ ఫస్ట్ ఈ విధంగా ఉండాలి. మైక్రోఫోన్ ఆస్క్ ఫస్ట్ ఈ విధంగా మనకు ఉండాలి. చూడండి ఆన్, ఈ విధంగా ఆన్లో ఉండాలి. ఇది మైక్రోఫోన్ ఆన్లో ఉండాలి. నెక్స్ట్ కెమెరా ఆన్లో ఉండాలి. ఈ సెట్టింగ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు మీరు సెట్టింగ్స్ చేసుకుంటే మీకు ఎక్కువగా జియో టోకెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చూడండి మోషన్ సెన్సార్ ఆన్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అలౌడ్లో ఉంది, ఆన్లో ఉంది. ఈ విధంగా మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ పాపప్స్ అండ్ రీడైరెక్ట్స్ అలౌడ్లో ఉంది, ఆన్లో ఉంది. ప్రొటెక్ట్ ఆటోమేటిక్ డౌన్లోడ్స్ ఆస్క్ ఫస్ట్ ఆన్. నెక్స్ట్ ప్రొటెక్టెడ్ కంటెంట్ అలౌడ్లో పెట్టుకోండి. చూడండి ఈ ఫస్ట్ వన్
అలౌడ్ ఇది టిక్ చేసుకోవాలి, అలౌడ్ అని ఉండాలి. నెక్స్ట్ మనకి డేటా స్టోరేజ్ చూడండి. డేటా స్టోరేజ్లో నేను ఈ యాప్లో ఏవేవైతే ఈ యాప్ ఓపెన్ చేసి నేను సెర్చ్ చేసిన ఏటైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇవి ఏవి మనకి తర్వాత యూజ్ చేసినప్పుడు కనబడకూడదు అనుకుంటే క్లియర్ ఆల్ డేటా కొడితే అవి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ మనకి ఎన్ఎఫ్సి డివైజెస్. ఈ ఎన్ఎఫ్సి డివైజెస్లో మనకి ఆస్క్ ఫస్ట్ అని ఉంది కదా. ఈ ఆస్క్ ఫస్ట్ ఎన్ఎఫ్సి డివైజెస్ ఆస్క్ ఫస్ట్ చూడండి. ఎన్ఎఫ్సి డివైజ్ ఆన్లో పెట్టుకోవాలి, ఆస్క్ ఫస్ట్ అని ఉండాలి, ఆన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ యూఎస్బి కూడా ఆస్క్ ఫస్ట్లోనే ఉండాలి. నెక్స్ట్ క్లిప్ బోర్డ్ ఆస్క్ ఫస్ట్ ఆన్లో ఉండాలి. చూసారా, ఈ విధంగా మీరు ఈ సెట్టింగ్స్ అన్నీ చేసుకొని బ్రౌజ్ చేయాలి. నెక్స్ట్ అడ్రసెస్. చూడండి, అడ్రసెస్ సేవ్ అండ్ ఫిల్ అడ్రసెస్. ఇక్కడ సేవ్ అండ్ ఫిల్ అడ్రసెస్లో ఇది ఆన్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేవ్ అడ్రసెస్ అని ఉంది కదా. ఇక్కడ కంట్రీ ఇండియా, నేము, ఆర్గనైజేషను, స్ట్రీట్ అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్, ఫోన్, ఈమెయిల్ అవన్నీ ఇచ్చేసి అక్కడ సేవ్ అడ్రస్ అని కొడితే ఆటోమేటిక్గా ఈ ప్లేస్లో మీకు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అడ్రసెస్ అది. నెక్స్ట్ రిమూవ్ ఏఎంపీ. ఇది ఆఫ్లో ఉంచుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆన్లోనైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్లియర్ బ్రౌజింగ్ డేటా. చూడండి, ఈ క్లియర్ బ్రౌజింగ్ డేటాలో నావి 3 బ్రౌజింగ్ హిస్టరీ, కుకీస్ అండ్ సైట్ డేటా, క్యాచీ ఇమేజెస్ అండ్ ఫైల్స్, ఈ 3 కూడా ఆన్లో పెట్టుకున్నాను. సేవ్డ్ పాస్వర్డ్స్ నేను ఆన్లో పెట్టుకోలేదు. ఆటో ఫిల్ ఫామ్ డేటా ఇది ఆన్లో పెట్టుకోలేదు. సైట్ సెట్టింగ్స్ ఆన్లో పెట్టుకోలేదు. అంటే మామూలుగా మీరు అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తే ఇవి కూడా ఆన్లోకి వస్తాయి. ఇవన్నీ కూడా సెట్టింగ్స్లో చూసుకోండి. నెక్స్ట్ విపిఎన్ ఆఫ్ అని ఉంది చూడండి కిందది. ఈ విపిఎన్ అనేది ఆన్లో పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ విపిఎన్ స్టిక్కీ నోటిఫికేషన్ ఇది ఆన్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏమేమి ఉన్నాయి చూడండి. క్రిక్ బజ్ ఒకటి, ఈ గూగుల్ సెర్చ్, వీటిల్లో మనం సెర్చ్ చేసి ఈ గూగుల్ సెర్చ్లో మనం చూడండి ఇక్కడ youtube.com అని టైప్ చేస్తే యూట్యూబ్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్గా ఈ జియోస్ఫియర్లోనే ఓపెన్ అవుతుంది. ఈ జియోస్ఫియర్లోనే మనకి గూగుల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మనకి సెర్చ్ అవుతుంది కదా. సెర్చ్ అయినప్పుడు చూడండి ఇక్కడ యాడ్ అని ఉంది కదా. ఈ యాడ్ దగ్గర మనకి చూడండి మనకు వచ్చే పాయింట్స్ కనిపిస్తాయి. ఈ యాడ్ ఈ సెక్షన్లో ఆ పైన 0 అని ఉంది కదా. మనం ఏదైనా సెర్చ్ చేస్తే అక్కడ మనం సెర్చ్ చేసినప్పుడు పాయింట్స్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మామూలుగా పాయింట్స్. ఈ పాయింట్స్ అన్నీ కూడా జియో కాయిన్స్ కింద కన్వర్ట్ అయ్యి జియో కాయిన్స్ మనకి షో అవుతుంటాయి. నెక్స్ట్ చూడండి, దీన్ని మనం చేసుకోవచ్చు. ఇది దీన్ని కూడా మనం క్లిక్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి క్రికెట్ గురించి చూసుకోవచ్చు. ఈ యూట్యూబ్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇవన్నీ చూడటం వల్ల
మనకి ఇక్కడ యాడ్ చూసారా, ఇప్పుడు పాయింట్స్ మారాయి, 3 వచ్చాయి. ఈ 3 కూడా మనకు అక్కడ కాయిన్స్ రూపంలో కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఈ కన్వర్ట్ అయిన కాయిన్స్ అన్నీ కూడా వీళ్ళు ఫ్యూచర్లో జియో కాయిన్ అనేది లాంచ్ చేసినప్పుడు, లేదంటే ఈ వచ్చిన రివార్డ్ పాయింట్స్ని జియో వాళ్ళు వాళ్ళ తాలూకా జియో సినిమాకి వాటికి మనం రీఛార్జ్కి వాటికి యూజ్ చేసుకోవడానికి వీళ్ళు మనకి పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. వీళ్ళు పాలిగన్ అనే బ్లాక్ చైన్, ఇండియన్ బ్లాక్ చైన్తో వీళ్ళు కలిసి ఈ జియోస్ఫియర్ అనేది లాంచ్ చేశారు. ఇది మనకి ఫ్యూచర్లో క్రిప్టో కరెన్సీగా కూడా వస్తుందనేసి అనుకున్నారు. కాబట్టి మీరందరూ ఈ జియోస్ఫియర్ను డౌన్లోడ్ చేసుకొని ఈ పాయింట్స్ని ఎర్న్ చేసుకోండి. ఇంకా ఎక్కువగా జియో టోకెన్స్ రావాలంటే మనం ఏవేవి సెట్టింగ్స్ చేసుకోవాలనేది, ఏమైనా అప్డేట్స్ ఉంటే అవన్నీ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మన ఈ క్రిప్టో అండ్ స్టాక్ స్టోరీస్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.